ఓయ్ అమ్మ, ఇన్స్టాలో చూసినా, యూట్యూబ్లో చూసినా, ఎక్కడ చూసినా రీల్స్లలో ఈకో పార్క్ హైదరాబాద్, ఈకో పార్క్ హైదరాబాద్, ఈకో పార్క్ అని అంటా ఉర్రు. మా ఆయననైతే నేను ఒక నెల రోజుల సంది నెత్తి తింటా ఉన్నా. మా ఆయనది మొత్తం మీద అయితే బయలుదేరినాం అనమాట. నేను, మా ఆయన, మా పిల్లలు బయలుదేరినాము. అనుకోకుండా మా అన్నయ్య వాళ్ళని కూడా రమ్మని చెప్పినాము. సరే, ఇంకా మా అన్నయ్యకి ఫ్రీ ఉంది కొంచెం, ఇంకా సరే అని చెప్పి ఇంకా వాళ్ళు కూడా వస్తా అని అన్నారు. చూడాలి, మరి వచ్చే వరకు కూడా నమ్మకం లేదు అని అనుకున్నాము. కానీ మొత్తం మీద అయితే వచ్చారు. వీడియో అయితే చూస్తూ ఉండండి, చాలా అంటే చాలా బాగుంటుంది. వీడియో నేను అడ్డంగా తీయలేదు, 16:1 రేషియోలో తీయలేదు, ఇట్లా నిలువున తీసాను. కానీ మొత్తం కవరప్ చేసేసాను. వీడియో చూసి సపోర్ట్ చేయండి, పూర్తి వరకు చూడండి, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది వీడియో. ఎందుకంటే చాలా బాగుంది ఈకో పార్క్ అనేది. ఎస్పెషల్లీ ఎండలు ఉన్నప్పుడు కంటే వర్షాకాలము లేదంటే క్లౌడీ వెదర్ ఉన్నప్పుడు పోతే బాగుంటుంది, నా సజెషన్ అయితే. ఇంకా ఏమైనా తీసుకొని వెళ్ళొచ్చు, ఏం పర్వాలేదు, నచ్చింది తెచ్చుకొని తింటా ఉన్నారు జనాలు అయితే. అట్లేం లేదు, మేము కొంచెం దారి తప్పినట్టు అయ్యాము, కానీ మళ్ళీ చూసుకొని వెళ్ళామన్నమాట. చాలామంది జనాలు ఉన్నారు. ఇక్కడ స్కానర్తోని మనం టికెట్ బుక్ తీసుకొని వెళ్ళిపోవచ్చు, క్యూలో నిలబడాల్సిన అయితే అవసరం లేదు. అదే జూ పార్క్ వెళ్తే మాత్రం మనము అక్కడ లైన్లో నిలబడాల్సి ఉంటుంది కదా, అట్లా లేదు. నాకు అది మాత్రం మంచిగా అనిపించింది. ఇంకా నేచర్ని ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. కానీ నాకులాగా బ్యాక్ పెయిన్ ఉన్నోళ్ళు, కాళ్ళు బాగా లాగేటోళ్ళు మాత్రం వెళ్ళకండి, ఎందుకంటే వాక్వే చాలా ఉందన్నమాట. ఎక్కడ చూసినా, ఏ పార్క్లో చూసినా, హాస్పిటల్లో చూసినా, ఎక్కడ చూసినా ముస్లిమ్స్ అయితే పక్కా ఉంటారు. మనకంటే వాళ్ళే ఎక్కువ ఉంటారు. అదేంటక్క, వాళ్ళు మనుషులు కదా అనుకోవచ్చు. అంటే వాళ్ళు ప్రతి చోట ఉంటారని, మన తెలుగు వాళ్ళు అన్ని చోట్ల ఉండరు, కానీ వీళ్ళు మాత్రం ప్రతి చోట ఏ ప్లేస్ని అసలు ఖాళీగా ఉంచరనమాట. నాకైతే ఎక్కడ చూసినా కనిపిస్తూ ఉంటారు, అందుకనే అలా అన్నాను. బ్యూటిఫుల్ వ్యూ ఉందండి. నా ఫోన్ కొంచెం కెమెరా ప్రాబ్లం ఉంది కాబట్టి కొంచెం స్నాప్చాట్లో తీసాను, కొంచెం ఇలా నార్మల్ కెమెరాతో తీసాను. మా ఆయన ఫోన్ కూడా వాడాను కొంచెము, ఎందుకంటే నా ఫోన్ కొంచెం కెమెరా అంత క్లారిటీ లేదు. కానీ వీడియో మాత్రం చాలా బాగా వచ్చింది, చాలా బాగుంది. మొత్తానికి అంతా కవరప్ చేశానని నేను అనుకుంటున్నాను. ఒక్క పాయింట్ అయితే మిస్ అయ్యాను, ఆ స్పాట్ మిస్ అయ్యాను అని అనుకున్నాను. ఎందుకంటే నేను తర్వాత వేరే వాళ్ళ రీల్స్లో చూశాను అనమాట, అందుకనే నేను మిస్ అయ్యానని అనిపించింది నాకు. ఎందుకంటే అది చివరి వరకు నడుచుకుంటూ వెళ్తే అప్పుడు నేను దాన్ని కవర్ చేసేదాన్నేమో, కానీ అక్కడ వరకు వెళ్ళలేదు. వాక్వే అప్పటికే మా ఆయన, అందుకే నెత్తి తింటున్నావు 1 month నుండి నెత్తి తింటున్నా, కానీ మా ఆయన ఎందుకు తీసుకెళ్ళలేదంటే ఎక్కడికి అడిగినా తీసుకెళ్తాడు, ఇది వాక్వే ఎక్కువ ఉంటుంది, మళ్ళీ నేను ఇబ్బంది పడతా అని చెప్పి మా ఆయన తీసుకెళ్ళలేదు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో వ్యూ అయితే. దీనిపైనుండి మన గండిపేట లేక్ ఉంది కదా, అది మంచిగా కనిపిస్తుంది వ్యూ. చూడండి ఆ రోడ్డు పక్కనే అక్కడ చాలా బాగుంది. సన్సెట్ వ్యూ ఎంత బాగుంటుంది కదా. మేము వెళ్ళింది అయితే మధ్యాహ్నం వెళ్ళినాము. మాకు నేచర్ సపోర్ట్ చేస్తుంది కావచ్చు అని అనుకున్నాము, బట్ అది సపోర్ట్ చేయలేదు. అంటే దాని అర్థం వర్షం వస్తుంది అని అనిపించింది, కానీ రాలేదు. మేము నర్సాపూర్ ఫారెస్ట్కి వెళ్ళినప్పుడు అయితే చాలా ఎంజాయ్ చేసాం. నేను ఎస్పెషల్లీ గోల్కొండ కోట వెళ్ళినప్పుడు అండ్ నర్సాపూర్ ఫారెస్ట్ వెళ్ళినప్పుడు అసలే నేచర్ పిచ్చిదాన్ని కదా, ఇట్లాంటి వాటికి కంపల్సరీ కష్టమైన వెళ్తూ ఉంటాను అనమాట. మా ఆయనను తీసుకెళ్లే దగ్గర నెత్తి తింటూ ఉంటాను నేను. అందుకోసం ఇంకా మా ఆయన పాపం మొత్తానికి కిందో మీద పడి కాసేపు కూర్చొని కాసేపు లేచి ఇంకా మా ఆయనను చేయబట్టుకొని కాసేపు నడిచి అట్లా వెళ్ళాను. అట్లా నడిచినా కూడా నేను అనుకున్న ఒక స్పాట్ అయితే మిస్ అయ్యాను. అది అంటే ఒక లాస్ట్లో వ్యూ ఉంటుంది, పైకి ఎక్కి ఒక ఫోటో దిగచ్చు అనమాట. అది వీలైతే నేను ఇక వీడియోలో ఎక్కడైనా పైన ఫోటో యాడ్ చేస్తా. అది నేను ఫోటో స్క్రీన్ షాట్ తీసుకున్నా, మరి వేరే వాళ్ళది పెట్టచ్చో లేదో, అది కొంచెం మ్యాక్సిమైజ్ చేసి పెడతాను నేను. ఫోటో అయితే యాడ్ చేశాను పైన, చూడండి. ఇది స్క్రీన్ స్క్రోల్ అవుతుంటేనే మీకు కనపడుతుంది. ఆ స్పాట్ అయితే నేను క్యాప్చర్ చేయడము అండ్ వెళ్ళడం అయితే మిస్ అయ్యాను. ఇంకొకటి బటర్ఫ్లై పార్క్ కూడా ఉందంట, అది కూడా నేను వెళ్ళలేదనమాట. ఈ 2 మిస్ అయ్యాను, కానీ నాకు కావాల్సింది మాత్రం నేను చూసి వచ్చాను. ఆ 2 మిస్ అయినా సరే ఆ వ్యూ కానీ అది చాలా బాగుంది అక్కడ పార్క్ అయితే.
కంపల్సరీ వెళ్ళండి. కానీ క్లౌడీగా ఉన్నప్పుడు రెయినీ సీజన్లోనే వెళ్ళండి, చాలా బాగుంటుంది. మంచిగా లోపలైతే క్యాంటీన్ కూడా ఉందండి. క్యాంటీన్ అండ్ ఐస్ క్రీమ్ కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. అన్నీ మనకి వాష్రూమ్స్ కానీ క్యాంటీన్ కానీ అన్నీ ఉన్నాయి అన్నమాట. వాటర్ అన్నీ దొరుకుతాయి అక్కడ, కాకపోతే కొంచెం కాస్ట్ అయితే ఎక్కువ అనిపించింది. మనం క్యాంటీన్లో ఏదైనా తీసుకొని తినుకుంటే ఇక్కడ పిల్లలు అయితే ఆడుకుంటారు మంచిగా. ఆ లోపలికే కొంచెం బ్యాక్ సైడ్ మనకి ప్యారెట్స్ బర్డ్స్ ఉన్నాయి కదా, అవి ప్యారెట్స్ ఎక్కువ వైరల్ అవుతుంది ఈకో పార్క్లో మాత్రము. కానీ ఒక పెద్దవాళ్ళకైనా చిన్న వాళ్ళకైనా 150 అని అన్నారు కాస్టింగ్ అయితే టికెట్ది. మరి ప్రజెంట్ ఎంత ఉందో నాకైతే తెలీదు. మేము వెళ్ళి ఇది ఎప్పుడు వెళ్ళామంటే మేము బోనాలకి 3 days హాలిడేస్ వచ్చాయి కదా, ఒకటి సెకండ్ సాటర్డే సండే అండ్ మండే, అప్పుడు వెళ్ళామన్నమాట. చూడండి ఇక్కడ పిల్లలు అయితే మంచిగా ఆడుకొని ఎంజాయ్ చేసి వస్తున్నారనమాట. ఇప్పటి వరకు ఎడిట్ చేయలేదు కాబట్టి వీడియో అయితే పెట్టలేదు, కానీ చాలామంది వచ్చి మంచిగా రిలాక్స్ అయిపోయి చాలా ఎంజాయ్ చేస్తున్నారు. జూ పార్క్ వెళ్ళినప్పుడైనా సరే ఇక్కడైనా సరే మంచిగా బాక్స్లో అన్నం పెట్టేసుకొని వచ్చి తింటా ఉన్నారు. చిన్నపిల్లలకు తినిపిస్తూ ఉన్నారు. ముసలోళ్ళు కూడా వచ్చారండి. అంటే వాళ్ళకు కొంచెం చేతన అవ్వదు కదా, అట్లని చెప్తున్నా. మీరు మళ్ళీ తప్పుగా అర్థం చేసుకొని మళ్ళీ బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి. చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు చూడండి. ఫస్ట్ వ్యూ అయితే ఇక్కడ డక్స్ ఉన్నాయి. అవి అన్నీ మనము అక్కడ అవి తినే సీడ్స్ కూడా అక్కడ ఒక బాక్స్లో వేసి పెట్టారు. ఇంకా అవి వేస్తుంటే అవి ఇట్లా దగ్గరకు వస్తున్నాయి, గుంపులుగా వస్తున్నాయి. మంచిగా అనిపించింది. ఇట్లా కంటే కూడా వాటర్లో ఉన్నప్పుడు భలే అనిపిస్తాయి కదా డక్స్. ఇదిగోండి ఈ బాక్స్లో వేశారు. అంటే ఎవరికి ఏ బర్డ్ ఇష్టమో అలా. నాకైతే ఎక్కువ ప్యారెట్స్ ఈ డక్సే కనిపించినాయి. ప్యారెట్స్ పెద్దవి కూడా ఉన్నాయి. మేము లోపల మా అన్నయ్య మీదకి చూడండి ఎంత మంచిగా ప్యారెట్ ఎక్కిందో. నాకైతే కోడిని పట్టుకోవాలంటేనే భయము, ఇంకా వీటిని ఏం పట్టుకుంటా నేను. అయినా వాళ్ళేమో టైం అయిపోయింది అని అంటున్నారు. 5:30 వరకే క్లోజ్ అని అన్నారు. ఇంకా మా ఆయన అయితే ఒకటి పట్టుకున్నాడు. ఇక్కడ నేనైతే ట్రై చేస్తూ ఉన్నా, కానీ వాళ్ళని బ్రతిమలాడితే మా పక్కన ఒకరు ఉంటే వాళ్ళది తీసుకున్నా, కొంచెం వీడియో కోసం ఇవ్వండి అంటే ఇంకా వాళ్ళు ఇచ్చారు. ఇంకా ఈ లోప అవి ఎగిరిపోయాయి అనమాట. ఇంకా సరే అని చెప్పి ముందుకైతే వెళ్ళాము. పైన ఇంకో సెక్షన్ ఉంది, కింద మేమేమో పైన ఉందని తెలియక మేము కింద ప్యారెట్ ఇయ్యమని బ్రతిమలాడుకుంటూ ఉండే. ఇంకా పైకి వెళ్ళిన తర్వాత చాలా ఫ్రీగా మంచిగా ఉన్నాయి. సీడ్స్ మన చేతిలో పట్టుకుంటే అవే వచ్చి మన చేతిలో వచ్చి తింటున్నాయి. కొంతమంది చేతిలో నేను వీడియోలో గమనించిరా చేతిలో తింటున్నాయి, లేదంటే ఇందాక మా అన్నయ్య పైకి ఎక్కింది కానీ అట్లా. ఇంక ఇక్కడైతే చూడండి నాకు కూడా ఒకటి దొరికింది మొత్తం మీద. ఇంకా అట్లా పట్టుకోవడమే నాకు ఇంకో పెద్ద ఇదనమాట. ఇంకా మా వదిన అయితే మంచిగా చేతిలో గింజలు పెట్టుకొని ఈ విధంగా ఎంజాయ్ చేసింది, దానికి తినిపిస్తూ ఉందనమాట. ఈ వ్యూ చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది. బట్ అక్కడ షూటింగ్ అవన్నీ అలో లేదు అని అయితే బోర్డు పెట్టారు. ఇంకా మేము మొత్తం మీద కొంచెం రిటర్న్ అయ్యామన్నమాట. ఇంకా ఇక్కడ బండి కూడా ఉంది, కాకపోతే మనకి కాదనుకుంటా అక్కడ వర్క్ చేసే వాళ్ళకి. ఇంకా వాళ్ళకి బండి వస్తుంది అని అన్నారు అక్కడ సెక్యూరిటీ వాళ్ళు అయితే. ఇక్కడైతే చాలా బాగుంది. ఫస్ట్ ఇక్కడికి వెళ్ళేది ఉండే, పిల్లలు ఆడుకుంటారని అనిపించింది. మేము ఇంకొక సైడ్ నుండి వెళ్ళాము. ఎంత వ్యూ చాలా బాగుంది. అప్పటికే మా హస్బెండ్ ఫోన్లో ఏమో ఛార్జింగ్ అయిపోయింది. నా ఫోన్ ఏమో కెమెరా మొత్తమే అసలు పని చేయట్లేదు, చీకటిగా వస్తుంది. ఇంకా స్నాప్చాట్లో అయితే కవర్ చేశాను, హ్యాంగ్ అయిపోతుంది ఫోన్ అయితే. మా మమ్మీ వచ్చిందని నాకు తెలీదు. మా మమ్మీని అక్కడ కూర్చోబెట్టి ఇంకా మా అన్నయ్య వదిన వాళ్ళు పిల్లలు వచ్చేసారనమాట. ఇంకా మమ్మీ అయితే పాపం అక్కడ కూర్చుంది. అక్కడికి వెళ్ళాక ఇక కలిసిందనమాట. మొత్తం మీద ఫుల్ ఖుషి అయిపోయాము. వీడియోలో కొంచెం చీకటిగా కనిపించినా కూడా వ్యూ అయితే అక్కడ ఆ టైంలో వెదర్ ఎంత సూపర్ అనిపించింది అంటే చాలా సూపర్ అనిపించింది. లాస్ట్లో కొంచెం టైం అయిపోయింది, ఇంకొంచెం సేపు ఉంటే బాగుండేది చీకటి అవ్వకుండా, లేకపోతే మేము కొంచెం ముందుగా వెళ్తే బాగుండేది అని అనిపించింది. మేమైతే లంచ్ చేసి వెళ్ళాము. అక్కడికి మా అన్నయ్య వాళ్ళు బిర్యానీ తీసుకొని వచ్చారంట. ఇంకా బిర్యానీ అట్లనే పెట్టేసి ఇంకా సాయంత్రం అయితే మేము మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి మంచిగా అక్కడ డిన్నర్ చేసేసి వచ్చామన్నమాట. మెమొరబుల్గా ఉంటాయని కొన్ని ఫొటోస్ అయితే ఇక్కడ యాడ్ చేసుకుంటున్నా. వీడియో నచ్చిందా అండి? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ ఇస్తే నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది అన్నమాట.
కంపల్సరీగా 10 మంది అయినా సరే సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను. ఆ 10 మంది నాకు మంచిగా వీడియో చూసి సపోర్ట్ చేస్తున్న వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్ అండి. ముసలిగా అయిపోయిన తర్వాత ఇవన్నీ చూసుకుంటే హ్యాపీ అనిపిస్తుంది కదా. ఎప్పుడైనా మా అన్నని ఫోటో దిగమంటే అస్సలు దిగడనమాట. ఎంత సీరియస్గా పెట్టింది చూడండి. ఫోటో తీస్తుంటే ఇంకో సైడ్ తిప్పుతూ ఉంటాడు ముఖము. అన్న రాఖీ పండుగ వస్తుంది, ఒక ఫోటో దిగుతానంటే ఇంకా ఆ ఫోటో మా కోడలు తీసిందనమాట. ఇంకా అది మెమొరబుల్గా ఉంటాయి, పిల్లలు చూసుకుంటారు, మనం చూసుకుంటాం కదా. అట్లా అని ఇట్లా ఫోటోస్ యాడ్ చేస్తూ ఉంటాను నేనైతే. వీడియోస్ కొంచెం చూస్తున్నారు కదా, షార్ట్ వీడియోస్ చూసేవాళ్ళు లాంగ్ వీడియోస్ చూసేవారు షార్ట్ వీడియోస్కి సపోర్ట్ చేయొచ్చు కదా. మాత్రం కంపల్సరిగా ఈకో పార్క్ వెళ్ళండి. హైదరాబాద్లో ఈకో పార్క్ వెళ్ళండి. కొన్ని లొకేషన్స్ నేను రానున్న వీడియోస్లో షేర్ చేస్తా. అప్పటికి నేను షేర్ చేస్తూనే ఉంటా కదా, ఎప్పటికప్పుడు ఇంకా షేర్ చేస్తాను మంచి మంచి లొకేషన్స్. అప్పుడప్పుడు ఇట్లా ట్రావెలింగ్ వ్లాగ్స్ కూడా షేర్ చేస్తూ ఉంటాను. చూడండి, ఈ ఫోటో నా ఇష్టంతో నేను తీసాను అనమాట. అన్ని ఫొటోస్ నాకు చాలా బాగా నచ్చాయి. కాకపోతే ఇంకా కొంచెం టైం ఉంటే బాగుండు. ఇంకా ఆ వ్యూ స్పాట్ మర్చిపోయాను నేను. అంటే మర్చిపోయానంటే నాకు తెలియలేదు, ఫస్ట్ టైం వెళ్ళాం కదా, ఇంకా చూడలేకపోయినాం. అప్పటికి టైం కూడా అయిపోయింది. ఒకవేళ కనుక నెక్స్ట్ టైం వెళ్తే, నేను నెక్స్ట్ టైం వెళ్దామంటే ఇంకా మా ఆయన నీకు ఒక్కరోజు వెళ్ళి నడిచినందుకే నీకు ట్యాబ్లెట్స్ లేకపోతే 2 రోజులు రెస్ట్ కావాలి, నేను తీసుకెళ్ళని అంటాడేమో. ట్రై చేద్దాము. ఇంకోసారి వెళ్తే మాత్రం డైరెక్ట్ ఆ స్పాట్కే వెళ్తా. ఇంకా గండిపేట లేక్ కూడా చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మరి చాలా మాట్లాడినట్టు నా వీడియో నచ్చితే బాయ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్.